అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అసలైన నాయకుడు అంటే పవర్ ఉంటేనే ప్రజల దగ్గరకు వచ్చేటైన కాదు, పవర్ లేకున్నా కదరుండే లీడరు. అసొంటోళ్ళ దాంట్లో అందరికంటే ముందుంటాడు కేసీఆర్ సారు. బండన్నప్పుడు రిపేర్లు, బంగ్లాలు కట్టినప్పుడు పలుగులు తేలుడు కామని ఈ రోజుల్లో. ఇక ఏమున్నా దానికి పార్టులు మార్చి రిపేర్లు చేసుకుంటూ పోవాలి కానీ ఎలకల బాధకు ఇల్లు గాలబెట్టుకుంటారా? కానీ కాళేశ్వరం ప్రాజెక్టులా పగలు తేలిన బూచిని చూపెట్టి ప్రాజెక్టే వేస్ట్ అని కేసీఆర్ను బదనాం చేసే పని ముంగటేసుకున్నది మన సర్కారు. రిపేర్ చేస్తే అయిపోయేదానికి ప్రాజెక్టే కూలిపోతుందని కుట్రలు చేసి ఓట్లల్లో బయటపడతామనే పన్నాగం వన్నిండ్రు. నారు పోసినైనా నీరు పోస్తాడన్నట్టు ప్రాజెక్టు కట్టించిన మనిషికి దాన్ని ఎట్లా రిపేర్ చేపియాలనో తెలియదా? కేసీఆర్ సారు వ్యక్తి కాదు శక్తి అన్న సంగతి మళ్ళోసారి బయటపడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలో నీళ్ళ కరువు లేకుండా చేసిండు. జోరెండకాలంలో చెర్లు మత్తళ్ళు దుంకేటట్టు చేసిన భగీరథుడు. అసొంటి ప్రాజెక్టును దండుగాని గోబెల్స్ ప్రచారం చేసి కేసీఆర్ మీద కుట్రలకు తెరలేపిండ్రు అధికార పార్టోళ్ళు. చిన్న పిల్లలు ఉంగితే అదేదో ప్రళయం వచ్చినట్టుగా అబండాలు సృష్టించిండ్రు. దాన్ని రిపేర్ చేయరాదని చేతులెత్తేసినంత పని చేసిండ్రు. కానీ ప్రాజెక్టు కట్టించిన సార్కు దాన్ని రిపేర్ చేపించుడు తెలియదా? ప్రాజెక్టు కట్టిన ఎల్ఐఎన్టీ కంపెనీతోటి కేసీఆర్ సార్ స్వయంగా మాట్లాడిండు. దాన్ని రిపేర్ చేసి వాళ్ళ నోరు మూపియాలని చెప్పిండు. ప్రాజెక్టుకు రిపేర్లు చేసేందుకు ఎల్ఐఎన్టీ కంపెనీ ముంగట్టుకొచ్చింది. 3 పిల్లర్ల మీద కాపర్ డ్యామ్ కడుతున్నది. దానికి అయ్యే ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామంటున్నది. వానాకాలం వచ్చే లోపట్నే ఆ పని ఖతం చేస్తామన్నది. అసలైన లీడర్ పనితనం అంటే గిట్లుంటది. మాటలు చెప్పరు, పనే మాట్లాడుతుంటది. కానీ మన సర్కారోళ్ళ తాడ గీసంటే రేవే లేనట్టున్నది అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.